అమెరికాలో కూడా పలు చోట్ల రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. అమెరికాలో ఉన్న తెలంగాణ ప్రజలు దశాబ్ది ఉత్సవాలను జరుపుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోయి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఎన్ఆర్ఐల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుందని ఆయన చెప్పారు. Thank you. I request Rajendra Reddy garu to address that. Thank you, Ramai. Thank you, Police Award. Thank you. Nominated for Presidential Lifetime Achievement Award, and very soon I'm going to receive that. And this is like, these are all the blessings, and I have been like, చిన్నప్పటి నుంచి నేను పుట్టింది పెరిగింది చూసింది. Anybody has any other? బేసిక్గా ఒక క్వశ్చన్ లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు తానా ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా తానా ఈవెంట్ అప్పుడు కూడా చెప్పారు, ఎన్ఆర్ఐస్కి ఒక సపరేట్ మినిస్ట్రీ తెస్తామని కూడా చెప్పారన్నమాట. దానికైనా ప్రోగ్రెస్ జరుగుతా ఉంది ఇప్పుడు మీ గవర్నమెంట్? తప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏది చెప్పినా అది ఆలోచన చేసి చెప్తారు, ఆ విధంగా ముందుకు వెళ్తారు. కాబట్టి ఈరోజు ఎన్ఆర్ఐస్ మేము అదే చెప్తా ఉన్నాం కదా, గతంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మేము చేసే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఈరోజు తెలంగాణకు వచ్చి వాళ్ళు అంటే ఇన్వెస్ట్ చేయడానికి కూడా వెనక ముందు అవుతా ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చి గత పాలకులు ఏంటంటే ఏదో మేము ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినాము, మేము ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చినాము అని చెప్పేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప వాస్తవానికి అక్కడ ఏమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ రాలేదు, ఆ ఎన్ఆర్ఐస్ కు ఆ ఎంకరేజ్మెంట్ కూడా లేదు. కాబట్టి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఎన్ఆర్ఐస్ కు వెల్కమ్ చేస్తా ఉన్నాం, వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకో క్వశ్చన్ సార్, మీరు లాయర్, వెల్ ఎడ్యుకేటెడ్, అలానే ఏమన్నారంటే ఎడ్యుకేషన్ కి మీరు చాలా ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్ఆర్ఐ సమస్యలు. ఇండియాలో నార్మల్ ఎడ్యుకేషన్ కానీ మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే అమ్మాయిలకి బాత్రూమ్స్ కూడా లేని సిచ్యువేషన్స్ కొన్ని చోట రూరల్ ఏరియాస్ ఉన్నాయి. అలానే డిసేబిలిటీ కిడ్స్ ఉన్నారు. ఇక్కడ యూఎస్ లో ఏం చేస్తారంటే వాళ్ళకి మన థెరపీస్ అవన్నీ చేస్తారనమాట. అలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఎన్ఆర్ఐస్ కి మీరు చెప్తే మంచిగా గవర్నమెంట్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేస్తారు కదా? లేదు, తప్పకుండా నేను అందరితో అదే విషయం మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను కలిసిన వాళ్ళందరినీ కూడా మన డైలాగ్స్ లో కూడా చాలా మందితో అదే విధంగా మాట్లాడినా. గవర్నమెంట్ స్కూల్స్ లో కొన్ని మౌలిక వసతులు అంటే గత ప్రభుత్వము చాలా తప్పిదాలు చేసింది. అంటే మౌలిక వసతులు అంటే మీరు చిన్న మీరు అన్నట్టు అమ్మాయిలకు టాయిలెట్స్ కూడా లేని స్కూల్స్ చాలా ఉన్నాయి. మేము అవన్నీ నోటీస్ చేసి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మననే రీసెంట్ గా దాదాపు 1100 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసి ఇప్పుడు ఆ మౌలిక వసతులు అంటే ఈ టాయిలెట్స్ కానీ చిన్న విషయాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తా ఉన్నాం మేము గవర్నమెంట్ తరఫున. సో ఇంకా కూడా ముఖ్యంగా ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఇంట్రెస్ట్ ఉండి, సంస్థల వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం, వాళ్ళకి తగిన గౌరవం కూడా కల్పిస్తాం ఆ విధంగా. ఎందుకంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ మన దగ్గర కొంచెం ఇబ్బందులలో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి అడాప్షన్ తీసుకొని ఆ స్కూల్స్ అడాప్షన్ తీసుకొని మాకు సహాయ సహకారాలు చేస్తే మీకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా ఈరోజు ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా తెలంగాణ సంబంధించిన ఎన్ఆర్ఐ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ ఇన్ తెలంగాణ, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మన పుట్టిన జన్మ అదే పుట్టిన దేశము, ఆ అవకాశం ఇచ్చిన దేశాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకునే ఉండాలి. మన మధుసూదన్ గారు చెప్పినట్టు ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే కూడా తెలంగాణ కరెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ని రీచ్ అవుట్ అవ్వండి. తప్పకుండా చేంజెస్ అన్నవి తప్పకుండా వస్తాయని నేను ఆశిస్తూ బిగ్ టీవీ రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.